అవర్ ఛానల్ హై అండ్ మామ్ అఫీషియల్. ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. అక్కడ నుంచి వెళ్ళి మా బావ వాళ్ళ పాపనైతే ఇక్కడికి వచ్చిర్రు బొంబాయికి. దగ్గరుంటే మంచిగా హయాన్ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికోవు. అదొకటి మిస్ అవుతాం దూరం ఉంటే. దేనికైనా పండుగకైనా దేనికైనా కొంచెం లేటు పోవుడు కష్టం అన్నట్టు. మేమైతే ఇప్పుడు రాలేం కదా అక్కడికి. మళ్ళీ జూన్లో ఎట్లా స్కూల్ స్టార్ట్ అవుతుంది హయాన్కి. నర్సరీలో వేసినాం కదా. మేమైతే మొన్ననే సమ్మక్క సారక్క అప్పుడు వచ్చినాం. అందుకే ఊకే రారాదు అని అనుకున్నాం, ఎవరు రారు కావచ్చు అని. కానీ మా బావనైతే వచ్చిర్రు. ఏమాడుతున్నావు బాలాటనా? ఎవరితోటి? అక్కతోట? హయాన్ అక్క వచ్చింది. ఆడు కొట్టు. ఎటో కొడుతుండు మంచి కొట్టమంటే. ఆయన నిలబడి చూస్తుండు పాపం. ఆయనతో ఎవరు ఆడుకుంటలేరని ఒక్కడే ఆడుకుంటుండట. అక్కకి గంత కిందికెళ్ళేస్తాడు. మీదికెళ్ళాయి వా కొట్టురా. 6 ఆ తాతకు దాకొద్ది. అవి ఒక్కటేసారి కొట్టింది ఆమెకి బ్యాటు. అక్కకి రా బ్యాటు. గొట్ట రాకుండా కానీ కొడతావా ఇప్పుడు? కొట్టు. అవుట్. హయాన్ అవుట్. కొట్టు. ఏమా నన్ను కొట్టేటట్టున్నావు నువ్వు? కొట్టు. బ్యాటింగ్ దీప బ్యాటింగ్ కొట్టాలి. ఆయనకైతే ఇక మస్తు సంబరం అవుతుంది. వాళ్ళ అక్క వచ్చిందని ఆట పెట్టిండి. ఇక రాగానే ఏ గట్ల మీదికి ఎత్తాడు. ఎవరికన్నా దాకుద్ది. సంబరం వచ్చింది. ఇక నిన్న మొన్న పిల్లికున్న లెక్క కూర్చున్నావు. అక్క చెప్పులు ఎందుకు వేసుకున్నట్టు వేసుకో. చెప్పులు తీసి కాళ్ళకి ఎత్తాడు ఇంకా. లేకపోతే చెప్పులు వేసుకొని ఆట ఆడాలి. వెరీ గుడ్ హయాన్, గుడ్ కదా. బాల్ తీసి కుక్క మీద వేసిండు. అది కరుతుందో మన్నో. ఇప్పుడు తేపో. ఇప్పుడు ఎవరేసిర్రు? అది ఎవరేసిర్రు? తేపో. నడు తేపో. నడు. ఏమా తేపో. నడు. కుక్క భయపడ్డదా? పడుకుంటారు. ఇక నేనైతే చాయ్ పెట్టినా. ఏడ తాకింది మరి? పిచ్చి వేయద్దు గట్లా తాకితే. ఎట్లా ఇట్లా అన్నదా? అట్లా అనద్దు సరేనా? నీట్గా ఆడుకోవాలి. ఆడుకోపోరు. ఇక చాయ్ మసలు దాకా ఆడుకోరు. మీకు పాలు కానీ లేదా ఉట్టిగా అడ్డు తమ్ముడు హెలికాప్టర్ వచ్చిందని పాలు వేడి చేస్తున్నా. ఇంకా చాకోస్ కూడా వేసిన ఇద్దరికి. నా డీమార్ట్లోకి వెళ్ళి వచ్చిన కదా చాకోస్. అవి అయితే ఇద్దరికైతే వేసేసిన. తింటారో తినడో చూడాలి. కొంతమందికి అయితే ఉట్టిగట్టే తినడం ఇష్టం, కొందరికి పాలల్లో తినడం ఇష్టం. మీకు ఎట్లా ఇష్టం కామెంట్ చేయండి. చూసిన కొంచెం చల్లారినాకనైతే వాళ్ళకి ఇచ్చేయాలి. అప్పుడైతే మా అమ్మోళ్ళు మామిడికాయలు పంపిర్రు. కలమాడికాయలు. అమ్మోళ్ళదే చెట్టు, పొలం కాడి చెట్టుకి కలమాడికాయలు. చూసిరా ఎంత పెద్ద ఉంది. ఒక్కొక్కటి కిలో దాకా ఉంటుంది. ఒక 10-15-20 గాలు ఉన్నాయి. ఇవైతే కలమాడికాయలు. కారప్పొడి కూడా మేము అక్కడనే పట్టించుకున్నాం. ఇచ్చిన డబ్బా ఇంకొక పెద్ద డబ్బా కూడా ఉంది. తర్వాత మా బావ కూడా మామిడికాయలు తెచ్చిండు కొన్ని. ఇవేమో బావళ్ళు తెచ్చిర్రు. ఇవేమో అమ్మోళ్ళు తెచ్చిర్రు. అమ్మ ఇంకా చింతపండు కూడా పంపింది. కొత్త చింతపండు. ఇక్కడ ఏదైనా ఇక్కడ కొనుక్కున్నాడే కదా, అందుకే అక్కడికి వెళ్ళి పంపింది కొత్త చింతపండు. మా అమ్మమ్మ ఇత్తులన్నీ కొట్టి చింతపండు ఎండబెట్టి మంచిగా పంపింది మా అమ్మమ్మ. ఇంకా మా అమ్మ తొక్కు కూడా పంపింది. మామిడికాయ తొక్కు, టమాటా తొక్కు కూడా. టమాటా తొక్కు, నిమ్మకాయ తొక్కు, మామిడికాయ తొక్కు అంటే నాకైతే బాగా ఇష్టం. అందుకే ఇవి 2 అయితే పంపింది. నిమ్మకాయ తొక్కు మొన్ననే మా అక్క పంపింది. మామిడికాయ తొక్కు చూసిర్రా, చూస్తేనే తినబుద్ధి అవుతుంది. కొత్త మామిడికాయ తొక్కు కొంచెమే తెమ్మన్నా, ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అయింది కదా ఎక్కువ అయితే. అందుకే మళ్ళీ మేము పోయినప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చని కొంచెమేనైతే తెమ్మన్నా. ఇప్పుడు ఇక రాత్రి ఇక కూర లేదు, ఇదే తొక్కేసుకొని తినాలి.
కూర ఉన్నా కూడా తొక్కేసుకునే తినాలి. టేస్ట్ చేయాలి ఎట్లుందో. కలమాడికాయలు అయితే ఇట్నే పెడితే ఒక 2 days తర్వాతనైతే మంచిగా వండుతాయి. పండినాక మంచిగా తినచ్చు. ఇవి పుల్ల ఉంటాయి ఇప్పుడు, కానీ పండినాక మాత్రం మస్తు తీయ ఉంటాయి. మీకు ఏ రకం మాడి పండ్లు అంటే ఇష్టం కామెంట్ చేయండి. మాకైతే ఇది ఉంది కాబట్టి ఇదే పంపించారు. ఇంకా ఇవ్వొక రకం మామిడికాయలు ఎర్ర ఉంది, ఇంకా ప్యాకింగ్ ఇప్పలేదు. ఎర్ర ఉన్నాయి కొంచెం. ఇవేం రకమో మరే నాకంతా తినే రకాలు తెలియదు, ఓన్లీ తినుడే. ఇవారికి అక్కడ ఉంటానైతే ఫుల్ తిందును. ఈసారి మిస్ అవుతాను అనుకున్నా కానీ కాలేదు. పంపిర్రు మా వాళ్ళు అయితే. బయటకు ఆడుకోవడానికి పోయారు. హయాన్ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండు. అల్లక్క వచ్చిందని. నేతి అన్నం వండిన, చపాతీ కూడా వేసిన, పాలకూర పప్పు కూడా వేసిన. పిల్లలు అయితే బయట ఆడుకుంటారు. పిల్లలు బయట ఎగిరి 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 వచ్చిర్రు. ఎగిరిరా మంచిగా? ఎక్కడెక్కడ ఎగిరి వచ్చినావురా? ఎక్కడెక్కడ ఎగిరి వచ్చినావు ఇయ్యల్లా? బయటనా? ఇప్పుడైతే అన్నం తినబెడుతున్నా. మళ్ళా ఇక్కడ కొంచెం లేటే వండుకున్నాం. 10-11 అవుతుంది పండే వరకు. మాకు అలవాటు కానీ ఈమెకు అలవాటు లేదు కదా, అందుకే తొందర అన్నం తినబెడుతున్నాం. మళ్ళీ ఆయనతో పడుకుంటుందని. హయాన్ ఈ రాక్షసుడు పండనే వండాడు 12 దాకా. ఇలా వంటావు కదా? ఇలా మధ్యాహ్నం పడుకోలే. హయాన్ ఎవరు వచ్చిర్రు మన ఇంటికి? అక్కనా? కూసో, కింద కూసో, కింద కూసో. ఉంచుకుందామా అక్కని? అక్క నిన్నే ఉంచుకుందామా? ఉంచుకుందామా? ఎల్లటికైతే ఇంతే ముచ్చట. చిన్న వ్లాగ్ అన్నట్టు, కానీ మంచిగా హ్యాపీగా ఉంది. హయాన్ అయితే మంచిగా ఆడుకుంటుండని. నిన్నటిదాకా పిలుపునలో కూర్చున్నాడు. ఇయ్యలనేమో ఎగిరేది ఎగురుతుండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకిన్ని మంచి ముచ్చట్లతో మేము ముంగటికి వస్తాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.